ఏం చెయ్యాలో తెలియక దమయంతి కట్టుకున్న చీరే తాను చుట్టుకుని ఇద్దరూ కలిసి అడవిలో నడిచారు. పడుకున్నాడు ఒక చోట. ఒక శిథిల ప్రాంగణం దొరికితే పడుకున్నాడు. కలిపురుషుడు లోపల ఉన్నాడు కదా, ధర్మం తప్పిపోతోంది. ఏం ఆలోచించాడంటే, ఇంత గొప్ప భార్య, ఈమె కష్టపడుతోంది నా వల్ల, ఈమెని వదిలిపెట్టేయాలనుకున్నాడు. నేను వదిలేస్తే సుఖపడుతుంది. వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు. మళ్ళీ ధర్మం గుర్తొచ్చింది. భార్యని వదిలిపెట్టకూడదు. మళ్ళీ వచ్చాడు. కానీ లోపల ఆ కలి ప్రభావానికి ఏం చేశాడంటే చెయ్యకూడని పని చేసేసాడు. అంత పెద్ద అరణ్యంలో భార్య చీర కొంగు చింపేసి ఒంటికి కట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పాపం దమయంతి ఉండిపోయింది. అలా వెళ్ళినవాడు నలమహారాజా రక్షించు, నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి. గబగబా వెళ్ళి చూశాడు. పెద్ద పాము ఒకటి పడుంది. అవతల నుంచి అరణ్యం అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే పాము అంది, మంటల్లో తప్పించుకోలేను, నువ్వే నన్ను ఎలాగోలా తీసుకెళ్ళి ఏదైనా నది ఒడ్డున పడయి, ఒళ్ళు కాలిపోతోంది మహారాజా, నేను కర్కోటకుణ్ణి, మహాసర్పాన్ని, మునిశాపానికి ఇలా పడిపోయాను, ఇప్పుడు కదలలేనంది. చిన్న పాము అయిపోయింది. దాన్ని ఎత్తి పట్టుకుని నది ఒడ్డుకెళ్ళి దింపబోతున్నాడు. ఒక్క 10 అడుగులు ఈ మహారాజా అంది. 10వ అడుగు వేశాడు, ఠక్కున కరిచింది. అది కర్కోటక విషం. ఆ విషం వల్ల వెంటనే కాళ్ళు చేతులు కురసైపోయి పొట్టివాడైపోయి భయంకరమైన ఆకారాన్ని పొందేశాడు. కర్కోటకుడి వంక తిరిగి అన్నాడు, ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు. మహారాజా, నేను అపకారం చేయలేదు. నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో? నిన్నిప్పుడెవ్వరూ గుర్తుపట్టరు. ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళి నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి గుర్రాలు పెంచి పోషించు, వెళ్ళిపోమన్నాడు. కానీ ఒక వరం ఇస్తున్నాను, ఎప్పుడైనా నువ్వు తలుచుకుంటే దివ్య వస్త్రం వస్తుంది, అది కప్పుకుంటే నీలో ఉన్నటువంటి నా విషం తొలగిపోతుంది, నీకు యథారూపం వచ్చేస్తుంది, రాజ్యం కూడా పొందుతావు, బయలుదేరమన్నాడు. బాహుకుడు అని పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు.